మోడీ సర్కార్ కొత్త బడ్జెట్లో మహిళలకి ఇమ్మీడియట్ ప్రయోజనం ఒకటి వచ్చేసింది. మహిళలు ఘనంగా కోరుకునేటువంటిది ఇంట్లో వెండి సామాన్లు, ఒంటి మీద బంగారం నగలు. బంగారం వెండి ఎంత ధర పెరిగినా సరే కొనేస్తూనే ఉంటారు. మోడీ సర్కార్ గతంలో వాళ్ళ చేత ఆపిద్దామని చూసి విఫలమై ఇక వాటిని తగ్గించడం బెటరు, ట్యాక్స్ కింద అన్నటువంటి కోణంలో తీసుకెళ్ళి దాని ఇంపాక్టు 6% వరకు పన్ను తగ్గించేటప్పుడు ఒక్కసారిగా బంగారం ధరలు దన్మని పడిపోయినాయి. 3,000 నుంచి 4,000 రూపాయల దాకా పడిపోయినాయి 10 గ్రాములకి. అట్లాగే కేజీకి 6 లక్షల దాకా పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. అంటే అక్కడ దాదాపుగా మొత్తం ఓవరాల్గా ఏది 24 క్యారెట్స్, అట్లాగే ఇది 3.5-4 లక్షల దాకా పడిపోయినటువంటి పరిస్థితి. ఇది మహిళలకి ఒక సంతోషం, అంటే ఇమ్మీడియట్గా అంత ధర తగ్గడం అన్నటువంటిది. అది ఒక ఆస్పెక్ట్. అదే సందర్భంలో మొన్న ఈ మధ్యనే కొనుక్కున్నటువంటి వాళ్ళకి కోపం వస్తుంది. మొన్ననే మనం కొనుక్కున్నాం, ఇప్పుడు పడిపోయింది ఆ బంగారం రేట్ అన్నట్టు. అది పక్కన పెడదాం. వెండి అట్లాగే పడిపోయింది. మొన్నటిదాకా 1,00,000కి వెళ్ళిపోయింది, ఇప్పుడు 88-87 వేల దగ్గరికి వచ్చేసింది. ఇదంతా ఒక ఎత్తు అయితే, రెండవది ఎవరైనా సరే మహిళల పేరుతో కనుక రిజిస్ట్రేషన్ చేస్తే ఆస్తులు, దానికి ఏదైతే స్టాంప్ డ్యూటీ తగ్గించాలి అన్నటువంటిది రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశం. అంటే మహిళల పేరుతో కొనుగోళ్ళు, ప్రాపర్టీస్ కొనుగోళ్ళకి ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ఈ రెండు కూడా మహిళలకి మోడీ సర్కార్ ఇచ్చిన గిఫ్ట్ అనాలి.